ఇక ఇప్పుడు అంటే కనబడతలేరు కానీ అప్పట్లా మన ఊర్లల్లా చిన్నపాటి సర్కస్ ఫీట్లు నడిచేటి వాళ్ళ అయ్యో గవ్వేనోళ్ళ ఒక తాడును ఈ కొస నుంచి ఆ కొసకు గట్టి ఒక బుజ్జవ్వ కట్టె పట్టుకొని తాడు మీదకెళ్ళి నడుస్తుంటది. అర్రే నాకైతే మస్తు పర్షాన్ అనిపించేది వాళ్ళ ఆ బుజ్జి ధైర్యానికి కింద పడతనా అనే భయమే లేకుండా నడిచేదోళ్ళ. ఇగో ఇప్పటికీ కూడా నాకు కళ్ళల్లో మెదులుతూనే ఉన్నది అసలు సీన్లు. ఇప్పుడు వాళ్ళెందుకు యాదకొచ్చిరు నీకు అని అంటారా? అయితే గిట్లనే ఒక పెద్ద మనిషి పెద్ద తాడు మీదకెళ్ళి ఈ కొస నుంచి ఆ కొస దాకా నడిచే ఈగురం పెట్టుకున్నాడు. ఆఖరికి ఏమైందో చూడాలి, మీరు చూసేరు. అమ్మరే కొండ, ఇగో ఈ కొసకున్న టవర్ నుంచి ఆ కొసకున్న టవర్ దాకా పెద్ద తాడు కట్టిరు. కిందనేమో సముద్రం ఉన్నది, నడుమిట్లనేమో ఇగో ఈ మనిషి ఆగజూడు ఎట్లా నడుస్తున్నాడో. అయితే కొందరికి ఉత్తగానే ఉండే కాడ ఉండబుద్ధి కాదు కదా, ఏదో ఒక్కటి చేయబుద్ధి అవుతుంది. అసుంటోడే ఈ మనిషి ఇంగ్లీష్ సినిమాలలో స్టంట్లు గింట్లు ఎత్తాడట. అయితే ఇప్పుడు ప్రపంచ రికార్డు కోసం ఈ పైల్వాను ఈ ఈగురం పెట్టుకున్నాడు. 1/2 కిలోమీటర్ ఎత్తు నుంచి 3.5 కిలోమీటర్ల దూరం తాడు మీద నడుస్తా అని ముంగటికొచ్చిండోల్లా. అవో నడుస్తున్నాడు చూడుర్రి. ఓరి నాయనో, నాకైతే ఇట్లా చూస్తుంటే గజ్జుమంటున్నది. అసోంటిది ఈయనకెట్లా అనిపించాలే కావచ్చు. కండ్లు మూసుకొని నడుస్తున్నాడా ఏంది? ధైర్యంగల్లోడే కదా. దగ్గరకు వచ్చిండు. అగో ఇటు ఇటు ఊగుతున్నాడు కదా. లగ్గం అవుతుందా ఏంది తాతది? అయ్యయ్యో, లటుక్కున పడ్డాడు కదా. ఇంకా నయమోళ్ళ పెయ్యికి తాళ్ళు గిల్లు కట్టుకున్నాడు. లేకుంటే ఆ నీళ్ళలోనే పెద్ద శాపకు పలారం అయిపోవు. ఇగో ఎట్లా లేస్తాండో చూడు. మొత్తానికి వచ్చిండు. ఇప్పుడు దునియాలనే తాడు మీద ఎక్కువ దూరం నడిచిన మొనగాడు ఈయననే. కానీ రికార్డు మాత్రం ఈయనకి ఇయ్యలే. ఇంకొక 80 మీటర్లు ఉన్నదనంగా ఎటమటం అయిండు కదా. అందుకే ఎక్కువ దూరం నడిచిన రికార్డులలో పేరు రాయలే. కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఇట్లా నడిచేందుకు కూడా మస్తు ధైర్యం కావాలి. పానాలు అడ్డం పెట్టి మరి రికార్డు కోసం ఇట్లా నడుచుడు పెట్టిండంటే ఈయన గుండె శానా గట్టిది కదా. అన్నట్టు ఈ సాహసము ఏడ చేసిండో చెప్పనట్టున్నది కదా. గా ఇటలీలో నటనోళ్ళ ఇటలీలా